ఇంటి దగ్గర టైం పాస్ అవ్వట్లేదని మన ఊరు బీచ్‌కి అయితే వచ్చామయ్యా. వచ్చి చూసాక చాలా మందయితే వస్తున్నారు డైలీగా. వాళ్ళందరికీ ఒకటి చెప్దాం అనుకుంటున్నా ఈరోజు. అదేంటంటే సముద్రం లోతట్టుగా ఉందని చెప్పి చిన్న పిల్లలనైతే ముందుకు పంపిస్తున్నారు. బయట బోర్డు కూడా పెట్టారు మీరు ములగొద్దని చెప్పి. కాకపోతే ప్రతి ఒక్కరు బీచ్‌కొచ్చేది ములగడానికే కాబట్టి ములగండి పర్లేదు. కానీ లోనకైతే వెళ్ళకండి. ఎందుకంటే చాలా లోతుగా ఉంటది. మీరక్కడ చూసుకున్నట్టయితే కోతకైతే గురైంది ఇది మొత్తం. ఇంకొకటేంటంటే, ఈ కోతకు గురైన ప్లేస్‌లో కూడా చాలా మందయితే ములుగుతున్నారు. ఇక్కడ ములగడం అనేది చాలా డేంజర్. ఎందుకంటే, నాగవల్ రివర్ అనేది ఈ సైడ్ నుంచయితే కలుస్తది. ఆ వాటర్ వచ్చే ఫోర్స్‌కి మనమైతే లోనకైతే వెళ్ళిపోతాం. నువ్వు చెప్పింది ఎవడంటాడు భయ్యా అని చెప్పి లోనకైతే వెళ్లారనుకో మరి బయటికి రావాల్సిన అవసరం అయితే ఉండదు. అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు పైకి వెళ్ళడానికి ములగాలనుకుంటే అక్కడ కొంచెం స్ట్రెయిట్ చూసుకున్నట్టయితే నాగవల్ రివర్ అయితే కలుస్తది. అక్కడికెళ్ళైతే ములగండి. పర్లేదు డైరెక్ట్ లోనకైతే వెళ్ళిపోతారు. మరి ఇంకా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉండదు. అక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు కూడా డేంజరస్ ప్లేస్‌లోనే ములుగుతున్నారు. వాళ్ళలో ఎవరైనా పోతే నాకైతే భోజనాలకైతే పిలండి. ఖచ్చితంగా వస్తా. మీరు అలాంటి పరిస్థితిని తెచ్చుకోకండి. నీట్‌గా ములగండి. జాగ్రత్తగా అయితే ఇంటికెళ్ళండి. జై హింద్.